హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు సంబంధించి, చంద్రబాబు నాయుడు గారు నిజాలు ఎందుకు చెప్పరు అనేటువంటి అంశాలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ విషయాలకు సంబంధించి చెప్పేవారు. ఎందుకు ఆయన అబద్ధాలు చెప్తారు, ఎందుకు నిజాలు మాట్లాడరు అనే దానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో కానీ బయట ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు కానీ తరచుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు. అంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పేటోళ్ళు. సో ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్తున్నారు అనుకోండి. మన సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయడం అసాధ్యం అని అంటున్నారు కదా. సో ఆ రకంగా అబద్ధాలు చెప్తారనేటువంటి ఒక పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో మరి అంతలా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ ప్రపంచంలో గనక అబద్ధాలు ఎవరు బాగా చెప్పగలరు అని చెప్పి ఒక పోటీగా పెడితే ఖచ్చితంగా మొదటి ప్రైజ్ పవన్ కళ్యాణ్ గారికే వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అంటే చాలా తీవ్రమైనటువంటి అబద్ధాలు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో ఆయన చేసినటువంటివి. సో అందరికీ తెలిసింది ఎన్నికల ముందు ఏ రకంగా చేశారు. మా మహిళలు అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పి, ఈ వాలంటీర్లు విదేశాలకు తరలిస్తున్నారని చెప్పి, అదేవిధంగా ఇప్పడం గ్రామానికి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఏమైపోతుంది, ఇప్పుడు ఆయన చేసేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ, తీవ్రమైనటువంటి అబద్ధాలు కానీ, అవన్నీ అబద్ధాలే అని ఒక్కొక్క నిజం ఇప్పుడు బయటపడతా ఉంది. ఇప్పడానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏ రకంగా మన గ్రామస్తులకు కానీ వీళ్ళకి కానీ షాక్ ఇచ్చిందో మనం చూసాం. మరి మహిళలకు సంబంధించి కూడా ఏ రకంగా జరిగిందనే లెక్కలు కూడా మనం చూసాం. డ్రగ్స్ సంబంధించి కంటైనర్లో ఏం లేదని సంబంధించి కూడా మనం చూసాం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్ధాలు ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. సో తరచుగా ఆయన అబద్ధాలు చెప్తా ఉంటారు. ఆయన అబద్ధాలకు సంబంధించి నెటిజన్లు కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా గాలివీడు ఎంపీడీఓని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి విషయాలు అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు నాగేంద్ర ఎవరైతే ఉన్నారో, నాగేంద్ర తనతో పాటు తన కుటుంబంతో సహా మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ ఆత్మహత్యకు సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు దానికి సంబంధించి అంటే, ఇది ఆత్మహత్యలాగా అనిపించట్లేదు, ఇది వేరే కోణంలో జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. ఎందుకంటే ఇక్కడ రైతు ఏదైతే అప్పులు ఉన్నారో వాటికి సంబంధించి ఏదో అగ్రిమెంట్ చేసుకున్నారో డబ్బులు కూడా కట్టేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు, ఆయన పంట కూడా బాగా పండింది అనేటువంటి సమాచారం కూడా మాకు ఉంది. సో కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకున్నది అప్పుల కోసం కాదు, దీని వెనుక ఏదో జరిగింది అనేటువంటి అనుమానం ఉంది. ఆ కోణంలో మేము దర్యాప్తు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సో ఆయన బట్టగాల్సి మీదేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటి, డిఎస్పీ గారు మరి నాగేంద్రకు సంబంధించినట్టు ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తే ఆ రైతు అప్పుల కారణంగానే ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి, తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి, ఏదైతే ఉన్నటువంటి 15 లక్షల అప్పు కానీ అదే ట్రాక్టర్ కూడా ఈఎంఐలో తీసుకొచ్చారు. ఆ ఈఎంఐ కూడా కట్టకపోతే ఆ ట్రాక్టర్ వాళ్ళు జప్తు చేసుకున్నారు. సో వీటన్నిటికి సంబంధించి ఆ పంట నష్టం రావడం కానీ, బయట తీసుకొచ్చినట్టు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అప్పుల బాధతోనే రైతు చనిపోతే దీని వెనుక వేరే ఏదో కుట్ర ఉందని చెప్పి ఆ రకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఆ రకంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇంకా ప్రజలను తప్పుదో పట్టించడమే కదా. ఆ రైతును కూడా ఏం చేశారో మరి వైసీపీ పార్టీ నాయకులు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా మాట్లాడొచ్చా? మరి అన్ని వివరాలు ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను అసలు కనుక్కున్న తర్వాత అసలు ఏం జరిగింది అని కనుక్కున్న తర్వాత మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మీ మాటలు ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు కదా. కాబట్టి దానికి అనుగుణంగా మీరు మాట్లాడాలి. మరి గాలివీడు ఎంపీడీఓకు సంబంధించి కూడా అదే రకంగా మాట్లాడారు మీరు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరిది తప్పని తెలుసుకోకుండానే వచ్చి పరామర్శించారు. మరి అక్కడ కాకినాడలో మీ ఎమ్మెల్యే ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి చేసి దానికి సంబంధించి ఇంతవరకు మాట్లాడలేదు, అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. కానీ ఇక్కడ కడప అనేసరికి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పరామర్శించారు. మరి అక్కడ పరామర్శకు వచ్చినారు. అట్లా వచ్చిన వాళ్ళు కనీసం ఆ రైతు కుటుంబం దగ్గర పోవచ్చు కదా. అంటే ఇంకా రైతు కుటుంబంలో ఎవరైనా నలుగురు చనిపోయినారు అనుకోండి, ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ముసలు ఉంటారు కదా పాపం, అక్కడికి వెళ్ళి ఏం జరిగిందన్న కనీసం తెలుసుకున్నారా? మరి తెలుసుకోలేదు. అంటే దాని అర్థం ఏంది, మీరు ఇక్కడ రాజకీయం చేయడానికి వచ్చారనుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? రైతు కుటుంబం దగ్గరికి పోకపోయినా కూడా కనీసం నిజం తెలుసుకొని నిజం మాట్లాడాలి కదా. నిజంగానే రైతు ఆత్మహత్య చేసుకొని ఉంటే కనుక వేరే రైతు ఎవరు కూడా ఈ రకంగా ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి మేము ఏం చేస్తామనేటువంటి విషయం కనీసం మరి అక్కడ చెప్పాలి కదా. అది చెప్పాం. మనం ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మాట్లాడాలంటే మనం మాట్లాడడం. మనం రాజకీయం చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్లో ఏమైనా అవసరం ఉందనుకుంటే కనుక దానికి సంబంధించే మనం ఈ రకంగా మాట్లాడతామే తప్పితే నిజంగా ప్రజల బాగోగులు చూసేటువంటి ఆలోచన ఉంటే ఈ రకంగా ఎందుకు మాట్లాడరు? ఇట్లా పవన్ కళ్యాణ్ గారు తప్పుల మీద తప్పు చేయడం, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం,
తీవ్రమైనటువంటి అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదో పట్టించడం, ఆ తర్వాత దొరికిపోయిన తర్వాత నెటిజన్లు ఊరికే ఉంటారా? ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పారు, గంటలోనే ఇది అసలైన నిజం ఇదని బయటపడతా ఉంది. ఈ రకంగా మరి ఈయన ఎట్లా మంత్రి అయ్యారు, మంత్రిగా ఉండి ఈ రకంగా మాట్లాడొచ్చని వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. అట్లా వాళ్ళు ట్రోల్ చేశారు అనుకోండి, మీ జన సైనికులు ఏం చేస్తారు, అట్లా ఎవరైనా పోస్ట్ పెట్టిన వాళ్ళనో ఎవరైనా ప్రశ్నిస్తానో అట్లా చేసినానని బూతులు తిడతారు. సో ఈ రకంగా నడుస్తూ ఉంది. అసలు మీరే కరెక్ట్గా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే, తప్పేది ఒప్పేదని తెలుసుకొని మాట్లాడితే ఈ ట్రోలింగ్స్ ఉండవు, మీ జన సైనికులు బూతులు పెట్టేటువంటి అవకాశం ఉండదు, అసలు ఎలాంటి వివాదాలు ఎలాంటి గొడవలు ఉండవు. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు చిట్ చాట్లో అనేక విషయాలు చెప్పారు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఆయన అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా ఈయన స్పందిస్తారంటే, అందరు ఎక్స్పెక్టేషన్ ఏ రకంగా ఉందో ఆ రకంగానే స్పందించారు వీళ్ళు. మొత్తం అల్లు అర్జున్దే తప్పు, రేవంత్ రెడ్డి చేసింది మొత్తం కరెక్టు, గతంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టాలీవుడ్ విషయంలో జగన్మోహన్ రెడ్డినే తప్పు, మాదే రైట్ అని చెప్పి ఏ రకంగా చెప్పారో, ఇట్లా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి సందర్భాన్ని బట్టి, వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి, చంద్రబాబు నాయుడు గారి అవసరాలను తగ్గట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా మాట్లాడి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు.